ఎంఎంటీఎస్ రైల్లో ఉచిత ప్రయాణం. సిటీలో ప్రయాణం అంటే ట్రాఫిక్ జామ్లు, గంటల తరబడి నిరీక్షణ. ఈ సమస్యలను చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం ఇప్పుడు మరో ముందడుగు వేయబోతుంది. ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు, పురుషుల సహా అందరికీ ఉచిత ప్రయాణం కల్పించాలని నిర్ణయించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జూన్ 2వ తేదీ నుండి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం కీలక ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ సేవల ద్వారా దక్షిణ మధ్య రైల్వేకు ఏడాదికి సుమారు 10 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. ఉచిత ప్రయాణం పథకం అమలైతే రైల్వేకు నష్టం కలగకుండా ఉండేందుకు ప్రస్తుతం వస్తున్న ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ప్రయాణికుల సంఖ్య పెరిగినా తగ్గినా రైల్వేకు వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం చెల్లిస్తానని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో నగర ప్రజలకు ట్రాఫిక్ సమస్యల నుంచి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది.